హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి. నేను మీ శిరీష. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే టేస్ట్ అండ్ హెల్దీ బీట్రూట్ పెసరపప్పు కూర అండి. వేడివేడి అన్నంలో నేసుకుని తిన్నా బాగుంటుంది. రోటీ, చపాతీ, పుల్కా, జొన్న రొట్టె, రాగి రొట్టె దేంట్లోకైనా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది, కంపల్సరీగా తీసుకోవాలి వారంలో ఒకసారైనా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి కాగిన తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. కొంచెం కొంచెం వేయించుకోండి. పూర్తిగా వేయించుకున్నామంటే మిగతా వేసేలోపు ఇవి మాడిపోతాయి. అందుకని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి తుంపులు కూడా వేస్తున్నానండి. నేనైతే ఒక 5 మాత్రమే వేశాను. అవి కూడా వేసి ఇంకొక సెకండ్ అలా వేయించేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు అయితే వేస్తున్నానండి. జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ రెట్టింపు అవుతుంది. దాంతోపాటు పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. అంతేకాకుండా జీడిపప్పు వేస్తేనే బీట్రూట్ టేస్ట్ మనకి తెలుస్తుంది, టేస్ట్ అదిరిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో ఒక 5 పచ్చిమిర్చి తీసుకుని, అంటే చిన్నవి తీసుకున్నాను, ఇలా పొడుగ్గా చీలికలు కట్ చేసి వేసాను అనమాట. ఒక 5 మాత్రమే వేసానండి, ఎందుకంటే కారం కూడా వేసుకుంటాను కాబట్టి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేగేట్టుగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకున్నానండి. మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. వేసి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. అంటే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేయించుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో 2 మీడియం సైజ్ బీట్రూట్ తీసుకొని ఈ విధంగా తురుముకున్నానండి. మీకు తురుముకునే టైం లేదనుకుంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు చేసి మిక్సీ పట్టేసుకోండి, సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి, హాఫ్ అన్ అవర్ కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి కొంచెం పసుపు, తగినంత సాల్ట్ కూడా వేస్తున్నానండి. సుమారుగా 1 టేబుల్ స్పూన్ వరకు పట్టింది. ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. బీట్రూట్ హిమోగ్లోబిన్ % తక్కువ ఉన్న వాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలండి. పిల్లలతో పాటు పెద్దలు కూడా తీసుకోవాలి. వారంలో ఒకసారి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. మీ ఇష్టం అండి. కూరల రూపాయలైనా తీసుకోవచ్చు, సలాడ్స్ రూపాయలైనా తీసుకోవచ్చు, జ్యూసుల రూపాయలైనా తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకున్నా కానీ దాని ఫలితం అయితే ఉంటుందండి. ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలియబెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకుంటే సరిపోతుంది. ఏం లేదండి, ఒక 5 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఒక్కోసారి మనకి వంట చేసే టైం ఉండదు, అలాంటప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. నేనైతే పచ్చిమిర్చి చీలికలు వేసాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం మాత్రమే వేస్తున్నాను. ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలామంది కారం వేసి ఒకసారి మిక్స్ చేసి దింపేస్తారు. అలా కాకుండా ఒక 2 నిమిషాలన్నా కారం దాంట్లో కలిసేట్టుగా కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బీట్రూట్ పెసరపప్పుకు రెడీ అయిపోయిందండి. మీరైతే ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏదైనా వీడియో కావాలంటే చెప్పండి, ట్రై చేస్తాను. కాకపోతే వెజ్ వంటలేనండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, కొంతమంది వీడియోస్ చూసిన లైక్ అయితే ఇవ్వట్లేదు. లైక్ అయితే ఇవ్వండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.